మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. నిన్న కూడా కేసీఆర్ తో 3 గంటల పాటు భేటీ అయ్యారు హరీష్ రావు. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రేపు కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి కమిషన్ విచారణపై ఈ ఇద్దరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నిన్నటి విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. ఆ విషయాలను మరోసారి కేసీఆర్ కు వివరిస్తున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా అందించాల్సిన డాక్యుమెంట్లను కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సద్య కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం, నిన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పారు. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరవబోతున్న నేపథ్యంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలన్న దానిపైనే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూసాం, నిన్న సాయంత్రం కూడా హరీష్ రావు ప్రత్యేకంగా కేసీఆర్తో సుదీర్ఘంగా 3.5 గంటల పాటు భేటీ అయ్యారు. హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి అంశాలను కమిషన్ లేవనెత్తింది, ఎటువంటి ప్రశ్నలను సంధించింది, ఆ ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పారు, ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఏమేమి ఇచ్చావు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా హరీష్ రావు కేసీఆర్కు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్తే, ఎందుకంటే మొన్న చూసాం మనం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కూడా కమిషన్ విచారించింది, ఇక హరీష్ రావును కూడా నిన్న కమిషన్ విచారించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించబోతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఏమేమి జరిగాయన్న అంశాలనే కమిషన్ లేవనెత్తబోతుంది. అందులో ప్రధానంగా కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు. సంధ్య, కరుణాకర్, అంటే ఈ ప్రాజెక్టు విషయంలో అంటే మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు, అంటే ఈ ప్రాజెక్టు తన కలల స్వప్నం అని చెప్పి, అదేవిధంగా దీని కర్త కర్మక్రియ మొత్తం కూడా నేనే, దీనికి ఇంజనీరింగ్ కూడా నేనే అని చెప్పి అప్పట్లో చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలు ఒకవేళ కాళేశ్వరం కమిషన్ ఆయన ప్రశ్నించేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు, మరి దానికి సంబంధించి ఎలా వీరు సంసిద్ధమవుతున్నారని భావించవచ్చు? ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు ఇంజనీర్లను విచారించింది, తర్వాత అధికారులను విచారించింది, ఈటల రాజేందర్ హరీష్ రావును విచారించింది. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా 3 అంశాలపైనే దృష్టి సారించినట్లు వాళ్ళను ప్రశ్నించిన ప్రశ్నలు చూస్తే తెలుస్తుంది. అందులో ప్రధానంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు యొక్క స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నదే ప్రధానంగా కమిషన్ అడుగుతున్న క్వశ్చన్. అందులో ఇప్పటికే ఈటల రాజేందర్ చెప్పారు. దాంతోపాటు నిన్న హరీష్ రావు చాలా కూలంకషంగా కమిషన్కు దీనిపై పెద్ద ఎత్తున వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటు వాస్కోప్ ఇచ్చిన నివేదిక సూచనల ఆధారంగానే ఈ మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చామని చెప్పారు. మహారాష్ట్ర తొమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే అనుమతిస్తాం, ఆ తర్వాత 152 మీటర్లకు అనుమతించేది లేదు, తాము ఒప్పుకోమని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పిన నేపథ్యంలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే ప్రాజెక్టును తొమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక తర్వాత వ్యయం గురించి కూడా ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చింది, 80,000 కోట్ల నుంచి ఇప్పటివరకు 94,000 కోట్ల అంచనాలకు ఎందుకు పెంచాల్సి వచ్చింది, దాంతోపాటు ప్రాజెక్టు కుంగినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రాజెక్టు మొత్తం కుంగలేదు, కేవలం మేడిగడ్డలో 7 బ్లాక్లు ఉంటే 7వ బ్లాక్లో 2 పియర్స్ మాత్రమే కుంగాయి, దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు చెప్పారు. కాబట్టి కేసీఆర్ను కూడా ఇదే ప్రశ్నలు అడగబోతోంది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం ఏది క్యాబినెట్ ముందుకు మంత్రివర్గం ముందుకే రాలేదని చెప్పి ఆయన కొత్త అంశాన్ని లేవనెత్తారు. కాబట్టి ఈ అంశంపైనే నిన్న హరీష్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా ప్రశ్నించింది. అసలు ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అన్నది కూడా అడిగింది. చాలా స్పష్టంగా క్యాబినెట్ ముందుకు ఆమోదం వచ్చింది. డిపిఆర్ను కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యాయని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు. రేపు కేసీఆర్ను కూడా కాళేశ్వరం కమిషన్ ఇదే అడగబోతోంది. క్యాబినెట్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ నుంచి ఇంకే అంశాలు చర్చకు వచ్చాయన్నది స్పష్టంగా రేపు కేసీఆర్ను ప్రశ్నించబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.